హాయ్ అండి. జై శ్రీరామ్. శనగపప్పు అండి ఇది. నేను ఈరోజు పౌర్ణమి అనేసి ఒక గ్లాసు శనగపప్పు నానబెట్టానండి. గంట ముందు మనము ఉడకపెట్టుకునే ముందు గంట ముందు నానబెట్టాను. ఇగో ఈ గ్లాస్ తోటి చూడండి, మంచిగా నానిందండి. పువ్వులాగా ఎంత బాగా నానింది. ఇట్లా మంచిగా మంచిగా నానింది. నానినాక మనం కుక్కర్లో వేసుకొని ఒక్కటే విజిల్ అండి, అస్సలు ఎక్కువ వద్దే వద్దు. ఎందుకంటే ఆల్రెడీ ఫుల్ నానింది కదా. ఒక్క విజిల్ అండి, ఒక్క విజిల్ అయ్యేంత వరకు ఇందులో కొంచెం సోంపు వేసుకోవాలండి. ఇంత సోంపు వేసుకుంటే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. అది అరుగుదల కూడా శనగపప్పు కదా అందుకోసం ఒక్కటే విజిల్, ఎక్కువ పెట్టొద్దు. నానింది అనుకోండి లేకపోతే మెత్తగా అయిపోతుంది, చాలా మెత్తగా అయిపోతుందండి మనం బెల్లం వేసి మిక్సీ పట్టినాక. అందుకోసం ఒక్కటే విజిల్. అంతలోపు నేను అది పిండి మనం ఫస్టే నానబెట్టుకొని పెట్టుకోవాలండి. ఇది గోధుమ పిండి, గోధుమలది మేము పట్టించుకున్నామండి ఆ పిండి. అందులో కొంచెము బొంబాయి పిండి వేసాను నేను. అది కూడా ఒక గ్లాస్ అంతా అండి. కొంచెం పసుపు వేస్తే కలర్ కొంచెం లుక్ బాగా కనిపిస్తుందండి. ఉప్పు, స్వీట్ చేసేటప్పుడు కంపల్సరీ పిండిలా ఉప్పు వేయాలండి. దాని టేస్ట్ చాలా బాగా వస్తుంది అనేసి మొత్తం కలుపుకోవాలి. కలుపుకొని నీళ్ళు పోసుకొని పిసుక్కోవాలండి. కొంచెం మెత్తగానే పిసకాలి. ఎవరైనా ఇప్పుడు పిల్లలంతా ఇలా భక్షాలు చేయడం అంటే అందరికీ అంత రాదు కదా మామూలుగా అన్నట్టుగా నేను ఈజీ ప్రాసెస్ తోటి చూపిస్తున్నాను. చూడండి, ఇలా మొత్తము కలుపుకొని ఇక ఉడికిందండి. ఒక్కటే విజిల్ తీసేయాలి. కాలుతుంది అసలు. ఎక్కువ విజిల్ కూడా పెట్టొద్దు నానబెడితే మాత్రం. ఇదిగోండి, నానినాక ఇలా జాలి దాంట్లో పోసుకున్నాం అనుకోండి, ఇగో ఇలా ఉంటుంది. మనం బెల్లం వేసి మిక్సీ చేసినా కూడా మెత్తగా కాదండి, చాలా బాగుంటుంది. అంటే కొంచెం పలుకు మీద ఇలా ఇట్లా గింజలే ఉండాలి. ఇలా ఉన్నదంటే ఇలా పొల్లుగా ఉన్నది చూడండి పిండి, పప్పు ఇలా ఉన్నదనుకోండి మంచిగా వస్తుందండి. మనకు పూర్ణం అయితే మంచి తయారవుతుంది ఇలా ఉంటే. ఇలా మిక్సీలో కొంచెం వేసుకొని ఇలా కొంచెం వేసుకొని బెల్లం కూడా అరకిలో బెల్లం సగం పైననే పట్టిందండి, పడుతుంది. ఇంత బెల్లము ఇలా మొత్తం ఇది మెత్తుకొని ఇలా వేయాలి, మిక్సీ పట్టుకోవాలండి. ఇది ఇలా ఇగో పప్పు అట్లా ఉంది కాబట్టి మనం బెల్లం కూడా మంచిగా వేసినా కానీ అసలు నేనైతే కొంచెం ఇలా మంచిగా వస్తుందండి. నేనైతే కొంచెం వేస్తా. పూర్ణం అయితే మొత్తము ఇట్లా ఒకేసారి అంటే మిక్సీలు పాడైపోతాయి. ఇలా మొత్తం కొంచెం మొత్తం పూర్ణం ఇట్లా తయారు చేసుకోవాలండి. ఇగో ఇలా అయితే భక్షం చాలా బాగా వస్తుందండి. మెత్తగా అయితే ఇక మళ్ళీ మనం వేడి చేసుకోవాల్సి వస్తుంది. ఇది ఫస్ట్ పెట్టినాం కదా, ఇది మళ్ళీ ఒకసారి పిసుక్కోవాలండి. నానినాక మళ్ళీ పిసుకుని పెట్టుకుంటే మళ్ళీ పిసుకుంటే మెత్తగా అవుతుందండి, ఇలా దూదిలాగా. అప్పుడు చూడండి చాలా బాగా అవుతాయి భక్షాలు. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు పిల్లలు కూడా హాయిగా సంతోషంగా అబ్బా అన్నట్టుగా చేసుకోవచ్చు. ఇక చూడండి ఎంత బాగా అయింది. ఇది ఎలా అయిందో నేను చూపిస్తా. ఇదిగోండి ఎంత రౌండ్గా పూరిలాగానే. ఇది చూడండి, ఇది పూరి ప్రెస్. నేను పూరి ప్రెస్లో ఎందుకంటే రాని పిల్లలు కూడా చేసుకోవచ్చు అన్నట్టుగా నేను పూరి ప్రెస్లో ఎలా చేయాలనేది చూపిస్తున్నాను. చూడండి, కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్.
ఆయిల్ వేసుకొని కొంచెం పొడిపిండి వేయాలండి. ఆయిల్ వేసినాక పొడిపిండి వేయాలి, అస్సలు అతుక్కోదు. మనము కవర్ కూడా ఆయిల్ ఒకటే కాదు పొడిపిండి వేసుకోవాలి. ఇలా వేసుకొని మనము పూరి ఎలా ప్రెస్ చేస్తామండి, కానీ గట్టిగా కాదు, ఇలా పూర్ణం ఉంటుంది కదా, నిదానంగా కొంచెం నిదానంగా ఉట్టినే ఉంటుందండి మెత్తగా. అలా అనేసి నిదానంగా ఇంకొంచెం పెద్ద పలసగా అనుకుంటే పలసగా, మరీ టైట్గా ఒత్తేయద్దండి. మన చాలు కొంచెము కొంచెం కొంచెము. ఇప్పుడు మన ఫంక్షన్లలో పోతే ఇంతనే ఇట్లనే ఇస్తారు కదండి, ఇట్లా వెళ్ళదు. ఇలా ఇట్లా ఇట్లా అంటే ఉట్టినే వచ్చేస్తుందండి, ఎందుకంటే మనం పిండి వేసాం కదా, పిండి ఆయిల్ ఈజీగా వచ్చేస్తుందండి. చూడండి ఎంత టేస్ట్ ఉంటుంది అసలు, ఇట్లా కరిగిపోతాయండి ఇవి. ఎవరైనా చేయొచ్చండి, రాని చిన్న పిల్లలు కూడా చేయొచ్చు, అంత ఈజీ అండి. పూరి ప్రెస్ తోటి ఇది ఇట్లా ఇట్లా చేయితోటి అంటే పిల్లలకు రాదు కదా, ఇదైతే ఈజీ ప్రాసెస్ అండి. మొత్తము ఇట్లా మనము అలా పూర్ణం పెట్టేసి పిండిలా మొత్తం ఒత్తేది ఎవరైనా చేయొచ్చు, సంతోషంగా అనిపిస్తుంటుంది. నేను ఇది అందరికి తెలుస్తుంది కదా, తెలిసింది ఉంటుంది, కానీ నేను కొంతమంది పిల్లలు చూసినా కానీ వాళ్ళు ఈజీగా చేసుకుంటారు అన్నట్టుగా చూపిస్తున్నాను. పూరి ప్రెస్ తోటి కూడా భక్షాలు చాలా బాగా వస్తాయండి. మళ్ళీ ఇంత కూడా లెవెల్గా వస్తాయి. మనం ఇట్లా ఒత్తితే అక్కడ అట్లా చేతిలో గుర్తులు పడతాయి, కానీ ఇదైతే ఏది లేదు, నీట్గా వస్తుంది, ఇట్లా కరిగిపోయేటట్టు అయిపోతుంది. చాలా అన్ని దిక్కులా కరెక్ట్గా వస్తుందండి. చూడండి చిన్న పెద్దగా అంటే ఇదంటే పెద్దగా అంటే పలసగా అయిపోతుంది. పూరి ప్రెస్ ఎంత ఉందో అంతలో ఇంత కూడా ఎంత బాగా కనిపిస్తుంది కదా అసలు. పెద్దగా అంటే చేయి మీద అయితే పెద్దగా మనం చేసుకుంటాము, పిల్లలకైతే రాదు కదండి. ఇప్పుడు రాని పిల్లలు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు అన్నట్టుగా చూపిస్తున్నాను. చూడండి చూడ్డానికి ఎంత మంచిగా ఉన్నాయి, ఈజీగా అయిపోతుంది. కాలిగుండా చేసుకొని ఆయిల్ ఇంత కాలిపిండి పెట్టి ఆయిల్ పిండి వేసి పైన ఉండబెట్టి ఒత్తేసేయాలండి. లైట్గా ఒత్తాలి, ఎక్కువ కూడొద్దు. చాలా ఈజీగా, చాలా మరీ చూపిస్తున్నాను నేనైతే. చాలా ఈజీ అండి. భక్షాలు అంటే చాలామంది రాదు పర్ఫెక్ట్ అంటారు కదా, అలా చేతితోటి కాకుండా ఇలా కూడా వస్తుంది అన్నట్టుగా చూపిస్తున్నాను. ఇదిగోండి ఎంత బాగా వస్తున్నాయి అసలు, చాలా ఈజీ ప్రాసెస్. ఎన్ని అంటే అన్ని చేయొచ్చండి ఈ ప్రాసెస్ తోటైతే. మస్తు భక్షాలు చేసుకోవచ్చు, ఈ శ్రమ అనిపించదు. ఇలా చేసామనుకోండి చాలా ఈజీ అనిపిస్తుంది, శ్రమ అనేది అనిపించదు. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన వీడియో మీకు వస్తుందండి, సబ్స్క్రైబ్ చేశారనుకోండి. లైక్ చేస్తే ఈ వీడియో మరి కొంతమందికి చేరుతుంది. చూడండి ఎంత ఇంకొంచెం ఒత్తితే ఇంకొంచెం పెద్దగా వస్తాయండి. ఇట్లా పువ్వులు లాగా వచ్చినాయండి భక్షాలు అయితే, చాలా బాగున్నాయండి. చూడ్డానికి కూడా ఎంత బాగా అనిపిస్తున్నాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇట్లా ఉట్టినే కరిగిపోయినట్టు అవుతుందండి భక్షము. ఇదిగో ఇలా మొత్తం ఇట్లా ముట్టుకుంటే ఇట్లా కరిగిపోతుంది, నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుందండి. థ్యాంక్ యూ అండి ఈ వీడియో చూసినందుకు.